విద్యుత్ కోతలు భరించలేక మహబూబ్ నగర్ జిల్లాలో రైతులు సబ్స్టేషన్ ముట్టడించారు. జిల్లాలోని జడ్చర్ల నియోజకవర్గం ఊర్కొండ మండలంలోని జాకినాలపల్లి సబ్స్టేషన్ ముందు రైతులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. గత 6 నెలల నుండి పగలు రాత్రి తేడా లేకుండా కరెంటు పోతుందని, పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు కోతలతో ఇబ్బంది పడుతూ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే ఏడీఈ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. గంటల తరబడి అంటే దాదాపుగా 1 గంట 2 గంటలు కాదు, దాదాపుగా 7 నుంచి 8 గంటల పాటు నిరంతరంగా విద్యుత్ కోతలను ఊర్కొండపేట గ్రామంలో విధించడం జరుగుతున్నది. దీనిపైన ఎవరు నిర్లక్ష్యం వహిస్తున్నారు? ఈ విద్యుత్ కోతల వలన నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్ కోతలు అనేటివి ఎక్కువైనవి. ఇప్పటి వరకు ఊర్కొండపేటకు నిరంతరం కరెంటు కోతలు అనేది రావడం జరుగుతుంది. పాలు వెతుకుతున్న సమయంలో రైతులకు గడ్డి పట్టడానికి ఇబ్బందికరంగా ఉంది. అదేవిధంగా నీళ్లు దాపాలన్నా గానీ నీళ్లకు సమస్యకు కరెక్ట్ టైంకు కరెంటు లేక ఇబ్బంది పాలవుతున్నాము. ఇంకా అయితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కాంగ్రెస్ మొత్తం కరెంటుని నిర్లక్ష్యం చేసి ఈరోజు కాలం అయితే లేదు. కరెక్ట్ ఒక బోరు ఒక మల్లెకేస్తే అది కుక్కిపోతుంది, వస్తుంది కుక్కిపోతుంది, కరెంట్ వస్తుంది పోతుంది కుక్కిపోతుంది. అట్లా బీడు వారక సమస్యలతోటి అల్లకొల్లోలం అవుతున్నారు పబ్లిక్. అదేవిధంగా చిన్నారులకు కరెంటు లేక నైట్ పూట కరెంటు లేక దోమలు కాటేసి మలేరియా విషజ్వరాలు విజృంభించి పిల్లలు ఆరోగ్య సమస్యలతోటి ఎంతో సతమతం అవుతున్నా గానీ ఈ ప్రభుత్వము నిర్లక్ష్యం వహించడం జరుగుతుంది. 6-7 నెలల నుంచి